ప్రభుత్వం కుట్ర పన్నుతుంది కనుక ఎట్లయినా ఎదిరించి మిమ్మల్ని అందరూ కూడా ఐక్యం చేసి మీరందరూ కూడా ధైర్యవంతులు, పోరాటం చేసే పోరాట యోధులు, అవసరం వచ్చినప్పుడు చాకల ఐలమ్మ అవతారం ఎత్తి ఒక చేత్తో మిరపపొడి, ఒక చేత్తో చీపురి కట్టనో, అవసరం అనుకుంటే రోకల బండులో పెట్టి మన ప్రాంతాన్ని దోచుకుపోవడానికి వచ్చినటువంటి వాళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారు కనుక మరి తెలంగాణ చేసి ఖచ్చితంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడుకుంటేనే మన ఉద్యోగాల గురించి, మన నీళ్ళ గురించి, మన నిధుల గురించి, మన ఉక్కు ఖనిజం గురించి పోరాటం చేస్తుందని చెప్పని ఈ పోరాటం మొత్తం కూడా మీ గురించి అని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. విశాఖపట్నంలో ఇలాంటి ఇనుప గుట్టలు లేవు. కనీసం ఆ ఫ్యాక్టరీలో నీళ్లు కూడా లేవు. అక్కడ నీళ్లు లేకున్నా, ఇలాంటి గుట్టలు లేకున్నా చాలా దూరం నుంచి 500-600 కిలోమీటర్ల దూరం నుంచి ఇనుప ఖనిజాన్ని ఉక్కురాలను తీసుకెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు పన్ను ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు జీతాలు, ఉపాధి ఇవన్నీ కల్పిస్తూ ఉంది. ఒక బంగారం లాంటి గుట్టలు ఇవి. ఈ గుట్టలు కూడా విశాఖపట్నానికి రాసి ఇవ్వడం, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఈరోజు మన సంపద మొత్తం కూడా అడవులు, గ్రానైట్ రాళ్ళు, రాత్రిపూట చూసినట్లయితే కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం వందలాది లారీల మీద గుట్టలు మొత్తం లారీల గ్రానైట్ రాళ్ళు పోతాయి. ఉక్కు ఖనిజాలు ఇప్పుడు మాయం కావడానికి సిద్ధమవుతా ఉన్నారు. అడవులు మొత్తం కూడా, అడవులో ఉన్నటువంటి ఎర్రచందనం లాంటివన్నీ కూడా మొత్తం మాయమైపోయినాయి. తెలంగాణకు వ్యతిరేకులు ఎవరి గ్రామానికి వచ్చినా కూడా, ఎవరి ఫ్యాక్టరీ చూడడానికి వచ్చినా కూడా, ఎంతటి వారినైనా సరే గ్రామం మొత్తం కూడా అడ్డుకొని ఇది మా హక్కు, ఈ ఉక్కు మా తెలంగాణ హక్కు అని చెప్పి నిలదీసే దిశగా తయారు చేయడానికి చేసి వచ్చింది. ఈ గ్రామస్తులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. తెలంగాణ మొత్తం కూడా కోట్లాది మంది జనం మొత్తం కూడా అవసరం అనుకుంటే ఇక్కడ మేము తరలిద్దాం. భవిష్యత్తు తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఉక్కును, ఇనుమును ఇక్కడనే మనం తయారు చేసుకుందాం. పల్లెలు ఎగరేసుకునే చెంగు పతంగి, పేదల బాధల కోసం పేలుతున్న ఫిరంగి. పల్లెలు ఎగరేసుకునే చెంగు పతంగి, పేదల బాధల కోసం పేలుతున్న ఫిరంగి. చిన్ననాటి నుండే పేదలంటే ప్రేమ, సమస్యలకు జవాబులే సీనన్న చిరునామా. ఎజిటెడ్ సీనన్న. చలో అసెంబ్లీకి సైరన్ మోగించిన టీజేఏసీతో కలిసి అడుగు ముందుకేసిండు సీనన్న. ఎవడి ఆదేశాలో ఏమో గాని ఖాకీలు సీనన్నను కార్నర్ చేసిన కసిదీరా రెక్కలు లాగిండ్రు. ఖాకీ బట్టల స్ఫూర్తి మరచి సీనన్న గొంతు పిసికే ప్రయత్నం చేసిండ్రు. ఆ పెనుగులాటలో భుజానికి గాయమయ్యింది సీనన్నకి. అయినా లెక్క చెయ్యక మందుగోళీలు వేసుకుంటూ ఉద్యమంలో ముందుకురికిండు.
త్యాగమూర్తులు కోరిన తెలంగాణ రావాలని అవమానాలెదురైన దిగమింగినాడన్నా త్యాగమూర్తులు కోరిన తెలంగాణ రావాలని అవమానాలెదురైన దిగమింగినాడన్నా దూరంగా చూస్తే సీనన్నలో ఆవేశం కనిపిస్తుంది, దగ్గరగా చూస్తే ఆత్మీయత కురుస్తుంది. ఉద్యమంలో ఎంత నిబద్ధత చూపిండో ఉద్యోగంలోనూ అంతే నిజాయితీ. ది బెస్ట్ ఆఫీసర్గా, కమిషనర్గా ఆయన్ని వరించిన అవార్డులే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చడమే కాదు, వ్యక్తిగతంగా వీలైనంత సాయం చేసేటోడు. కన్నీళ్లను తుడిచేటి కరుణగల్ల చేయి తెలంగాణ నేల కన్నా కలికితురాయి కన్నీళ్లను తుడిచేటి కరుణగల్ల చేయి తెలంగాణ నేల కన్నా కలికితురాయి. కేపీహెచ్బి దీనబంధుగా నిరుపేదల గుండెల్లో దేవుడై మన్ననలందుకున్నాడు. అధికారిగా కన్నా మానవత్వమున్న మంచి మనిషిగా పేదల గుండెల్లో దేవుడిగా కొలువయ్యిండు. ఉద్యమంలో నిబద్ధత, ఉద్యమంలో నిజాయితీ, పని కోసం 10 మంది మంచి కోసం నిరంతరం శ్రమించే ఈ ఉద్యమ సూర్యుడు సీనన్నకు శ్రీరామ రక్ష. పొద్దున సాయిబాబా పూజ చెయ్యాల్సిందే, నిత్యం నుదుటిపై బొట్టు ఉండాల్సిందే. నాయన నారాయణ గౌడ్ స్ఫూర్తి, అమ్మ శాంతమ్మ నేర్పిన మంచితనం, అండగా ఉండే భార్య, 2 కళ్లల్లాంటి 2 కూతుళ్ళు, అడుగడుగునా వెన్నంటే ఉండే సహోద్యోగులు. తెలంగాణ తోవలో ఉద్యమ సూర్యుడుగా, ఉద్యమ సేనానిగా ముందుకురుకుతోన్న సీనన్నకు అండదండగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అసోసియేటెడ్ ప్రెసిడెంట్గా మేడం మమత తెలంగాణ స్వాభిమాన సంగ్రామంలో తన వంతు చేయూతనందిస్తున్నారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు సీనన్నను ముందుకు నడిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై సిడబ్ల్యూసి ప్రకటన. హైదరాబాదుతో సహా 10 జిల్లాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న సిడబ్ల్యూసి ప్రకటనతో సంబురాలు వెల్లువెత్తాయి. కానీ పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడే అసలైన సంబురం అప్పటిదాకా తెలంగాణ కోసం సమరమేనని టీజేఏసీ స్పష్టం చేసింది. ఆలోచన రగిలించిన అందరి వాడు మన గెజిటెడ్ సీనన్న. సింగమై సమరమై కదలినాడు సీనన్న. పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి, పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. ఇలా సిడబ్ల్యూసి ప్రకటన వచ్చిందో లేదో సీమాంధ్రులు అలా నాటకాలు మొదలుపెట్టిండ్రు. తెలుగంటూ రోడ్డుపైకి చేరి తెగులు చూపిండ్రు. హైదరాబాదులో మాకు భద్రత ఏదీ అని ఏపీ ఎన్జీఓలు అడ్డం తిరిగిండ్రు. అపోహలు, అసూయల ముసుగుల కుట్ర మొదలయ్యింది. ఏపీ ఎన్జీఓలకే కాదు, సీమాంధ్ర సోదరులకు ఎలాంటి ఢోకా లేదని తెలంగాణ బాదులు భరోసా ఇచ్చిండ్రు. సద్భావన యాత్రలు చేసి తెలంగాణను అడ్డుకోవద్దని వివరించిండ్రు. అవగాహన సదస్సంటూ ఆంధ్రోళ్లు హైదరాబాదుపై ఆధిపత్య యాత్ర తలపెట్టిండ్రు. సీఎం, డీజీపీలు సీమాంధ్ర ప్రతినిధులుగా మారి పనిచేస్తున్నారని నిలదీసిన టీజేఏసీ సెప్టెంబర్ 7న బంద్ తలబెట్టింది, విజయవంతం చేసింది. సింగమై సమరమై కదలినాడు సీనన్న. పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి. సింగమై సమరమై కదలినాడు సీనన్న. పిడికిలి బిగించి ఉద్యమాన్ని రగిలించి.
శాంతి ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వని వలస పాలకులు ఏపీ ఎన్జీఓ సభకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? ఇది కుట్ర కాదా, దోఖా కాదా? తెలంగాణ వాదులు సంయమనం పాటించేలా టీజేఏసీ అడుగడుగునా ప్రయత్నించింది. నిజాం కాలేజీలో తెలంగాణ బిడ్డలపై ఖాకీల జులుం, ఏపీ ఎన్జీఓ సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్పై దాడి. ఇదేనా సమైక్యం? ఇదేనా సమభావం? మీరు మేము అంటూ అవాకులు చెవాకులు పేలుతూ కలసి ఉంటే కలదు సుఖమని ఎట్లంటున్నారు? ఏ నోటితో అంటున్నారు? టీజేఏసీ ప్రతినిధిగా పోలీసులను నిలదీసిండు. తెలంగాణ పోరుబిడ్డ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ని, చంద్రశేఖర్ని పరామర్శించిండు. నాంపల్లి కేర్కాడ నక్కల కాటేసిన ఆంధ్ర పోలీసులు కోదండరాంని, సీనన్నని అరెస్టు చేసిండ్రు. ఈ నిర్బంధనలు ఎవర్నాపుతాయి? జై తెలంగాణ నినాదంతో సకల జన భేరి సమరనాదం చేసింది. సేవ్ అంటూ ఏపీని షేవ్ చెయ్యాలని పన్నిన కుట్రలు చెల్లవు చెల్లవు అని ఘీంకరించింది. తెలంగాణ అడ్డా, హైదరాబాదు గడ్డ, నిజాం కాలేజ్ గ్రౌండ్ తెలంగాణ ముద్దుబిడ్డల కవాతుతో మురిసిపోయింది. దిక్కులు బిక్కటిల్లేలా జై తెలంగాణ అంటూ నిజాం కాలేజ్ తెలంగాణ ఆవాజ్ వినిపించింది. సకల జన భేరి సారథుల్లో ఒకరిగా గెజిటెడ్ సీనన్న తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఎలుగెత్తిండు. ఆద్యంతం సభ సజావుగా సాగేలా కార్యక్రమాలను నిర్వహించిండు. ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా వస్తుంది 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 అంటున్నారు. కానీ కొంతమంది సీమాంధ్ర నాయకులు ఎన్నో రకాలుగా మాయమాటలు చేసే అవకాశం ఉందేమో మా కళ్ళ ముందు 2009 కూడా గుర్తుంది కనుక దయచేసి తొందరగా పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలకు కానీ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంత ప్రజలకైనా హైదరాబాద్ లో శాంతియుతంగా ఉండే విధంగా మేము సహకరిస్తాం. కానీ 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాకుండా హైదరాబాద్ పై పెత్తనం చెలాయించడం కానీ, హైదరాబాద్ వేరు చేయడం కానీ, హైదరాబాద్ యూజ్ చేయడం కానీ పొట్టలు పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అగ్రానికి మీరు పనిచేయక తప్పదు. తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు కూడా ఓపికతో ఉన్నారు. ఇకసారి ఓపిక రచించిందంటే మాత్రం మీరందరూ కూడా గాలిలో పట్టుకపోతారని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ఇస్తున్నాను. జై తెలంగాణ. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ స్వాభిమానం జయకేతనమై ఎగిరింది. కాళన్న కల సాకారమయ్యింది. జయశంకర్ సారు ఆశయం ఆవిష్కృతమయ్యింది. 1000 మంది వీరబిడ్డల త్యాగాల ఫలం 29వ రాష్ట్రంగా తెలంగాణ పురుడు పోసుకుంది. స్వాతంత్ర సంగ్రామం తరువాత స్వాభిమాన ఉద్యమం సాధించిన అపూర్వ విజయమిది. అహింసాయుతంగా సాగిన మహోద్యమమిది. తెలంగాణ సాధించుకొచ్చిన సీనన్నకి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిండ్రు.
శంషాబాదు నుండి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు అనేక మంది అభిమానులు గన్ పార్క్ వరకు ఊరేగింపుగా వచ్చి అమరవీరులకు నివాళి అర్పించిండ్రు. తెలంగాణ వచ్చింది. ఇక ఇప్పుడేంది? కొలువును కొలమానంగా చూసే నైజం కాదు. తెలంగాణ పునర్నిర్మాణంలో గెజిటెడ్ సీనన్నది ఒకటే మాట, ఒకటే బాట. బడుగు బలహీన వర్గాల బంగారు తెలంగాణే ఈ పాలమూరు బిడ్డ ధ్యేయం. బంగారు తెలంగాణ కావాలే, సీనన్న రావాలే. ఇది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. అదిగదిగో గెజిటెడ్ సీనన్న ఖలేజా క్యాడర్గా లీడరై వస్తుండు. నవ తెలంగాణ నిర్మాణానికి సారథివై రావన్నా అని తెలంగాణ పిలుస్తోంది. జేజేలో లీడర్ సీనన్న. ఛిద్రమైన వలస బతుకుల్లో ఆశాదీపమై కదలిరా మాయన్న. బడుగు బలహీన వర్గాల చిరునవ్వుగా రారన్న మాయన్న. నీ అమరవీరుల త్యాగాలను సాకారం చెయ్యగా కదలిరా సీనన్న. పడావుబడిన చేతివృత్తులకు ప్రాణం పోయగా రా కదలిరా. నీ అడుగెంట అడుగేస్తాం, నీ వెంటే మేముంటాం. బంగారు భావి తెలంగాణ ఓ ఆశాజ్యోతి, మానవత్వం మమతానురాగాల మూర్తి. తెలంగాణ విముక్తితో ఉద్యమం ఆగలేదు. తెలంగాణ జాతి అభివృద్ధిని భుజానికెత్తుకోవడం నీ బాధ్యత. ఇది సాయిబాబా ఆదేశమనుకుంటావో, నీ సాయం కోసం చూస్తున్న 4.5 కోట్ల మంది ఆకాంక్ష అనుకుంటావో, ఆశీర్వాదమే అనుకుంటావో, వెయ్యి అడుగు ముందుకై. మా గోస తీర్చడమే నీ లక్ష్యమైతే, ఉద్యోగనేతగా రాజీలేని పోరాటం చేసిన నీ తెగువ మాకు కావాలి. రాచాల ముద్దు బిడ్డ రాజకీయ నేతవై రా. ఇది మా ఆకాంక్ష, ఇదే నీ బాధ్యత. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అధ్యక్షులుగా ఉద్యమంలో ప్రధాన భూమిక పోర్చడమే కాదు, తనదైన ముద్ర వేసుకున్న శ్రీనివాస్ గౌడ్కు ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబెట్టాలి, గౌరవించాలనేటువంటి మాట ప్రజల నుంచి వచ్చింది, అది ఎవరి నుంచి వచ్చింది కాదు. శ్రీనివాస్ గౌడ్ రాజకీయాల్లో చేరలేదు. నేనే ఆయనను పిలిచి, శ్రీనివాస్ గౌడ్ గారు మీ సేవలు అవసరం ఉంటాయి కాబట్టి దయచేసి మీరు రాండి అని చెప్పిన మీ అటువంటి చొరవ ఉన్నోళ్ళు, గట్టి నాయకులు రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఉండాలని కోరినప్పుడు